చూడండి వినాయక చవితి కదా, మా వెనక వీధిలో వాళ్ళు చక్కగా గరాజ్లోని వాళ్ళ ఇంటి గరాజ్లోని కార్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదండి, గరాజు, దాంట్లోని వినాయకుడిని పెట్టారండి. అయితే మేము చూడ్డానికి వెళ్తున్నాం అనమాట. మా ఎదురింటి ఆవిడ ఇప్పుడు ఈ వినాయకుడు పెట్టిన వాళ్ళు సేమ్ ఆఫీస్లో పనిచేస్తారంట. సో ఆ విధంగా తను నా ఫ్రెండ్ పిలిచిందనమాట, మా ఎదురింటి ఆవిడ చూడ్డానికి రండి అంటే వెళ్తున్నాము. చూడండి కార్ పార్క్ చేస్తున్నాము. టెస్లా కార్ అండి, టెస్లా కార్లో వెళ్ళాము మేము. మా ఫ్రెండ్ది టెస్లా కారు, తన కార్లో వెళ్ళాను, తను తీసుకెళ్ళారనమాట. మేము 6:30, 7 బిట్వీన్ ఆ టైంలో వెళ్ళామండి. అప్పటికే మాకు పార్కింగ్ దొరకలేదన్నమాట. సో ఎక్కడో పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఇదంతా నడుస్తున్నాం ఇంకా. చాలామంది వచ్చారండి అప్పటికే. మేము కొంచెం పూజ మిస్ అయ్యాము. మేము వెళ్ళేటప్పటికి కథ చదువుతున్నారు, వినాయకుడిది కథ ఉంటుంది కదండి, సమంతకమణి, శ్రీకృష్ణుడిది అవన్నీ ఉంటాయి కదా, ఆ కథ చదువుతున్నప్పుడు వెళ్ళాము మేము. చూడండి ఇదంతా అప్పుడే పార్కింగ్ చూడండి. ఇంకా చీకటి అయ్యేటప్పటికి చాలామంది వస్తారంట, మా ఫ్రెండ్ చెప్తున్నారు. చాలామంది వచ్చారంట లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడము. సో వెళ్తున్నాను కదా అని మీకోసం, మీరు కూడా చూస్తారని, అందరూ నా ప్రేక్షకులు అందరూ చూస్తారని వీడియో తీస్తున్నానండి. చక్కగా లైటింగ్ కూడా అండి ఎంత బాగా పెట్టారో, అసలు చాలా బాగుంది అసలు. అలా నడిచి వెళ్తుంటే ఏదో టెంపుల్కి వెళ్తున్నట్టే అనిపించిందండి. ఆ బయట చెప్పులు ఇప్పడము, ఆ చుట్టుపక్కలంతా అసలు టెంపుల్లో ఉన్నట్టుగానే అనిపించింది. సూపర్గా చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. Which causes the stomach of Ganesh to break open and Ganesha dies. Looking at this dead son, Parvati gets angry and then puts a curse on Moon that as her son died because of Dishati by Moon, the one who would from now on see the moon was falsely alleged, blamed Moon upon Munda, causing pain to them. The only two rainbow crab Pradakshina, circling around the fire along with their wives. The fire god Agni Deva gets attracted to the wives of sages. The diamond with the loin and fights it and takes the diamond to his home, which is a cave, and ties to the cradle in which his daughter is sleeping for her to play. The next day, as Prasthana doesn't return, Satyajit blames that Krishna has killed his brother and taken the diamond as he has refused to give it to Krishna. కథ అయిపోయాక మంగళారతి ఇచ్చారండి. మంగళారతి అయ్యాక మంత్రపుష్పం కూడా చదివారు. మంత్రపుష్పం అయిపోయాక అందరము కథ చదివేటప్పుడు అక్షంతలు ఇచ్చారండి. పూజారి గారు చెప్పారు, కొన్ని అక్షంతలు దేవుడి మీద వేసి కొన్ని మా నెత్తిన మీద చల్లుకోమన్నారు. అలా చల్లుకున్నామండి. దేవుడి దగ్గర వేసి దండం పెట్టుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక ఇక్కడ చూడండి భోజనాలు అరేంజ్ చేశారు. ఎంత బాగుందో అసలు. అలా పూజ చేయడమే ఎక్కువ, కానీ భోజనాలు కూడా పెట్టారండి. వచ్చిన జనాలందరికీ పెట్టారు భోజనాలు. చూడండి అరిటాకు వేసి భోజనాలు పెట్టారండి. అండ్ పూరి కూడా అక్కడే చేస్తున్నారు, లైవ్లో పూరి చేశారు. చూపిస్తా చూడండి, అది కూడా చూపిస్తాను. చూడండి పూరీలోకి పన్నీరు, పొటాటో కర్రీ అండ్ పులిహోర అండ్ ఫ్రైడ్ రైసు, చూడండి వైట్ రైసు, సాంబార్ పెట్టడమే కాకుండా మళ్ళీ వడియాలు కూడానండి, అప్పడాలు, వడియాలు, లడ్డు, ఇది ప్రసాదం, పాయసం. చూడండి అసలు ఎంత ఫుడ్ పెట్టారంటే వచ్చిన జనాలందరికీ ఫుడ్ పెట్టారు. అసలు భలే అనిపించిందండి. అసలు చాలా కాలం తర్వాత ఇలా దేవుణ్ణి చూడడము, మళ్ళీ అక్కడ ప్రసాదాలు పెట్టడము భలే అనిపించింది. అసలు చాలా బాగా అనిపించింది. ఈ చేసిన వాళ్ళు ఏదో ఆర్గనైజేషన్ కాదండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఆ వీధిలో ఉండే ఫ్రెండ్స్ అందరూ కలిసి చేశారు. అంత బాగా చేశారు చూడండి.
చూడండి లైవ్లో పూరి చేశారని చూపిస్తా అన్నాను కదా, చూడండి ఇక్కడ పూరి ముందే చేసేసారు, కానీ ఫ్రై చేయడం మాత్రం ఇప్పుడు ఫ్రై చేస్తున్నారనమాట. ఒకళ్ళు ఆల్రెడీ చేసిన పూరీల్ని ఒకళ్ళు ఆయిల్లో వేస్తున్నారు, ఇద్దరు ఫ్రై చేస్తున్నారు. అండ్ పక్కన ట్రేలో వేసి అయినట్టుగా అక్కడ ఫ్రంట్ వాళ్ళకి ఎక్కడైతే సర్వ్ చేస్తున్నారో అక్కడికి తెచ్చిస్తున్నారు. వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు పూరి అయితే. ఆ పొంగడం చూడండి, పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో అసలు. అది ఇక్కడ ఈ స్టాల్ పెట్టారండి. ఇక్కడ పెట్టుకొని వెళ్ళిపోయాక మళ్ళీ మనకి రెండోసారి కావాలి అంటే మళ్ళీ ఇక్కడ లైన్లో నుంచోకుండా పక్కన ఇంకో స్టాల్ పెట్టారండి. సేమ్ ఐటమ్సే ఉంటాయి. మనం రెండోసారి వెళ్ళి వడ్డించుకోవాలంటే లైన్లో నుంచో పెట్టకుండా మనల్ని ఇంకో స్టాల్ పెట్టారు. అది కూడా చూపిస్తా చూడండి. ఎంత ఆర్గనైజ్డ్, మళ్ళీ వస్తాను, అంత బాగుందండి. చూడండి ఇక్కడ రెండో స్టాలు. మనం రెండోసారి కావాలనుకుంటే ఇంకా లైన్లో నుంచోక్కల్లా ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్గా వాళ్ళు పెట్టేస్తున్నారు ప్లేట్లోని. సేమ్ ఐటమ్స్ అవే అక్కడ కూడాను ఇక్కడ కూడాను. ఏంటి మీ స్టాల్? ఇంకా భోంచేసాక మేము వెళ్ళిపోయామండి. చీకటి అయిపోయింది. చీకటి అయిపోయాక చూడండి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. అసలు మేము వెళ్ళిపోతుంటే నడుచుకుంటూ వెళ్తున్నాం కదా కార్ దగ్గరికి, జనాలు వస్తూనే ఉన్నారు ఇంకాను. చూడండి లైటింగ్స్లో ఎంత బాగా కనిపిస్తుందో అందంగాను చుట్టూరాను. ఇక్కడేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరండి, వచ్చి వాళ్ళ వినాయకుడిని కూడా చూడమన్నారు, అందుకని వెళ్ళానన్నమాట. తాంబూలం ఇచ్చారు, వెళ్ళాక ప్రసాదం ఇచ్చారు, పాల తాలికలు ఇచ్చారు, చక్కగాను తినేసి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చాను. చూడండి ఎంత బాగా పెట్టుకుందో తను కూడా ఈ సంవత్సరం. వీళ్ళ ఇంట్లో అయిపోయాక ఇంకో ఫ్రెండ్ మా ఇంటికి కూడా రండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. చూడండి వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఇలాగా తను ఈ విధంగా చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. ఇంకా వీళ్ళింట్లో కూడా దర్శనం చేసుకొని ఆవిడ తాంబూలం ఇచ్చారు, ప్రసాదం అన్నీ ఇచ్చారు, తీసుకొని ఇంకా నేను మా ఇంటికి వచ్చేసాను. అది రాత్రి 10 అయిందండి ఇంటికి వచ్చే లోపల. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.